హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్. చాలా మందికి ఇయర్ ప్రాబ్లం ఉండొచ్చు, నోస్ ప్రాబ్లం ఉండొచ్చు, థ్రోట్ ప్రాబ్లం ఉండొచ్చు. ఏసీకి వెళితే చాలు నోస్ బ్లాక్ అయిపోతుంది. లేదంటే ఎక్కువ సౌండ్స్ విన్నా సరే ఇయర్లో ప్రాబ్లం రావచ్చు. అదే పనిగా సౌండ్స్ రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయి, ఏ ప్రాబ్లం లేకపోయినా సరే. చాలా మందికి వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది, లేదా ఫీమేల్ వాయిస్ ఉంటే అది మెయిల్ వాయిస్గా చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో రైట్ నౌ ఈ ప్రాబ్లమ్స్ మీద మనతో డిస్కస్ చేయడానికి ఈ రోజు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఉన్నారు. హి ఈస్ ద ఈఎన్టీ స్పెషలిస్ట్, 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో సార్ ని వెల్కమ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ ని వెతుకుతాం. సార్ చాలా మంది గొంతు ఎండిపోతుందని చెప్పేసి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో దీనికి మెయిన్ రీజన్ ఈ సెలైవరీ డక్ట్స్ అనేవి సన్నబడిపోవడం అనేది ఎలా అబ్జర్వ్ చేయాలంటారు? ఈ సెలైండోస్కోపీని దీనికి ఈ ట్రీట్మెంట్‌కి ఎలా యూజ్ అవుతుందంటారు సార్? బేసిక్‌గా నోరు ఎండిపోవటం, నోట్లో లాలాజలం తగ్గిపోవటం, డీహైడ్రేషను ఇవన్నీ కూడా మన లాలాజల గ్రంథుల్లో గానీ, లాలాజల గ్రంథుల నుంచి లాలాజలం నోట్లోకొచ్చే ఆ డక్ట్స్‌లో గానీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు జరుగుతదండి. అదర్ దాన్ దట్ రొటీన్‌గా మనం నీళ్ళు ఎక్కువ తీసుకోవట్లేదండి. కొంతమంది నీళ్ళు ఎక్కువ తీసుకోరు. ఎప్పుడో ఒకసారి 2 గంటలకు, 3 గంటలకు తీసుకుంటారు. వాళ్ళకి ఎండిపోవటం సెలైవరీ గ్లాండ్ సమస్య కాదండి. వాళ్ళు కొంచెం కొంచెం నీళ్ళు ఎక్కువ సార్లు తీసుకుంటా ఉండాలి. అలా కాకుండా కంటిన్యూస్‌గా నోరు ఎండిపోయినట్టుంటది, పెడసగట్టినట్టుంటది నాలుక మీద. ఇవి సెలైవరీ గ్లాండ్ ఏదైతే లాలాజలం ఉంటుందో ఆ సెలైవరీ గ్లాండ్స్ నుంచి వచ్చే లాలాజలం అది తగ్గిపోవటం వలన జరుగుతుందన్నమాట. యూజువల్‌గా ఏందంటే ఇది 2 రకాల ప్రాబ్లమ్స్ అండి. ఒకటేంది సెలైవరీ గ్లాండ్ సెలైవా ప్రొడక్షన్ తక్కువ ఉండటం. రెండోది సెలైవా ప్రొడ్యూస్ అయింది నోట్లోకి రావడానికి డ్రైనేజ్ సిస్టమ్ బ్లాక్ కావటం అంటాం అనమాట. ఫస్ట్ ఇది మనం ఐడెంటిఫై చేయాలి. సెలైవరీ గ్లాండ్లో ప్రొడక్షనే తక్కువ ఉందంటే సెలైవరీ స్కింటిగ్రఫీ టెస్ట్ ద్వారా చెక్ చేసుకుంటాం అనమాట. ఈ సెలైవరీ స్కింటిగ్రఫీలో మనకి ఆ లాలాజల గ్రంథులు పెరోటిడ్, సబ్మాండిబులర్, సబ్లింగ్వల్, మైనర్ సెలైవరీ గ్లాండ్లు పనిచేస్తున్నాయా, దాని నుంచి సెలైవా ప్రొడ్యూస్ అవుతుందా లేదనేది తెలుస్తుంది అనమాట. రెండోది సెలైవరీ గ్లాండ్ నుంచి ఏదైతే మౌత్ ఓపెనింగ్ ఉంటుందో సెలైవరీ డక్ట్స్ అవి ఫంక్షనింగ్ అవుతున్నాయా లేదనేది మనకి ఎంఆర్ఐ సైలోగ్రామ్ లో తెలుస్తుంది అనమాట. ఈ ఎంఆర్ఐ సైలోగ్రామ్ లో ఎక్కడైనా డక్ట్ బ్లాక్ ఉన్నా కూడా మనకి తెలిసిపోతుంది. అక్కడ ఏంటంటే మనకి ఆ డిస్కంటిన్యూటీ వస్తుంది అనమాట. సో ఈ రెండింటి మీద ఆధారపడి మన ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ సెలైవరీ ప్రొడక్షనే తక్కువ ఉంది, డక్ట్స్ బాగున్నాయి అనుకోండి, మనం సెలైవరీ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. దీన్ని మనం డ్రగ్స్ ద్వారా, పైలోకార్పిన్ అని మిగతా డ్రగ్స్ ఉన్నాయి, వాటి ద్వారా సెలైవరీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తాం. అలానే పేషెంట్కి లొజెంజెస్ అంటాం, నోట్లో పెట్టుకొని సప్పరించేవి. ఈ రెండు ఇవ్వటం వలన వాళ్ళకి ప్రొడక్షన్ పెరిగింది. దానితో పాటు పేషెంట్ కూడా ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకుంటా బాడీని డీహైడ్రేషన్ స్టేజ్కి తీసుకెళ్ళకూడదని చెబుతాం అనమాట. మోస్ట్లీ ఇవి చేసుకున్నట్లయితే వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కొంతమందిలో ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం, షుగర్ సివియర్గా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే లాలాజల గ్రంథులన్నీ కూడా ఫైబ్రోస్ అయి ప్రొడక్షన్ తగ్గిపోయి నాన్ ఫంక్షనింగ్ స్టేజ్కి వెళ్తాయి అనమాట. అలాంటప్పుడు మటుకి పేషెంట్స్ కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. ఇలాంటప్పుడు మనం ఆ డిసీజ్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. అవసరమైతే అలాంటి సిచ్యువేషన్లో ఈ డక్ట్ ద్వారా గ్లాండ్లోకి వెళ్ళి సెలైవరీ ఎండోస్కోపీ ద్వారా, ఈ సెలైవరీ గ్లాండ్ ఎండోస్కోపీ ద్వారా మనం అక్కడ మెడిసిన్స్ ఇచ్చినట్లయితే కొంతవటిగా ఆ గ్లాండ్ ఫంక్షన్ రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే రెండో ప్రాబ్లం ఏంది, డక్ట్ అబ్స్ట్రక్షన్. అది స్ట్రిక్చర్స్ ద్వారా కావచ్చు, స్టోన్స్ ద్వారా కావచ్చు. వీటిని మటుకు మనం శైల ఎండోస్కోపీ విధానం ద్వారా బాగా నయం చేయొచ్చు. ఎందుకంటే స్ట్రక్చర్స్ అయితే వాటిని డైలేట్ చేస్తాం, స్టోన్ నుంచి కనుక డక్ట్ బ్లాక్ అయినట్టయితే ఆ స్టోన్ కూడా తీసేసినట్లయితే సెలైవరీ ఫ్లో మనకి నోట్లోకి వచ్చేసి నోరు అనేది ఎండిపోకుండా ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఏంటంటే గ్లాండ్లో ప్రొడక్షన్ తక్కువ ఉంటే మటుకు మనం ఆ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి మెడిసిన్స్ వాడాలి. డక్ట్లో కనుక ప్రాబ్లం ఉన్నట్టయితే మరి దాన్ని మనం సెలైవరీ ఎండోస్కోపీ ద్వారా నయం చేయొచ్చు. సెలైవరీ ఎండోస్కోపీ ద్వారా పర్మనెంట్ ట్రీట్మెంట్ వచ్చేటట్టు చేయొచ్చు. అంటే స్టోన్ తీసామనుకోండి అది పర్మనెంట్ ట్రీట్మెంట్, స్ట్రక్చర్స్ డైలేట్ చేసామనుకోండి అది కూడా ఆల్మోస్ట్ పర్మనెంట్ ట్రీట్మెంటే, ఎక్సెప్ట్ కొన్ని డిసీజ్లో మళ్ళీ మళ్ళీ స్ట్రక్చర్స్ ఫామ్ అయితే తప్పితే. సో
కొన్ని డిసీజులు మనం సెలైవరీ ఎండోస్కోపీ ద్వారా మెడిసిన్స్ గ్లాండ్ పంపు చేస్తాం. సో సెలైవరీ ఎండోస్కోపీ విధానం, శైల ఎండోస్కోపీ వచ్చిన తర్వాత సెలైవరీ గ్లాండ్ డిసీజులో ఇంతకుముందు కొన్ని అయితే మనం ఏమి ట్రీట్మెంట్ ఇవ్వలేని ఉన్నాయో వాటికి కూడా ఇవాళ డాక్టర్ ద్వారా మనం మెడిసిన్స్ ఇచ్చి నయం చేయడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు.